నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు ఎర్రల శ్రీనివాస్ అని ఉన్నాడు. నమస్తే నమస్తే. ఇప్పుడు చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు అయితే నెక్స్ట్ మంత్ అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఉన్న 17 స్థానాల్లో బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అన్న? కొంతవరకు చాలా వరకు పార్టీలు మారుతారనే వార్తలు అయితే చాలా వరకు వినిపిస్తున్నాయి. చాలా మంది ఇప్పటికి మారడం అయితే జరుగుతుంది. ఈ పార్టీలు మారే వాళ్ళ గురించి నేను ఒక మాట ఏం చెప్తా అంటే, పార్టీలు మారే వాళ్ళు ఇప్పుడు మారుడు వల్ల కొత్త కాదు, రేపు మారడన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకనంటే ఇంతకుముందు మా దగ్గరకు వచ్చినప్పుడు పార్టీ మారి వచ్చిండ్రు, ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పార్టీ మారిపోతుండ్రు. రేపు ఆ పార్టీలో నిలకడగా ఉంటారన్నటువంటి గ్యారంటీ లేదు, నిబద్ధత ఉంటారన్నటువంటి విశ్వాసం కూడా లేదు. కాబట్టి అలాంటి పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నా ప్రమాదమే. ఎందుకంటే వీళ్ళంతా వలసవాద పక్షుల టైప్. ఎక్కడైతే పక్షులకు ఆహారం దొరుకుతుందో అక్కడికి పరిగెత్తినట్టు, ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడికి వీళ్ళు పరిగెత్తుకొని పోతారు. సో వీళ్ళ వల్ల ఖచ్చితంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేను ఇలాంటి నాయకులను గుర్తించండి. ఇలాంటి నాయకులు వస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు గుర్తించి ఇలాంటి నాయకుల వల్ల ప్రమాదం పొంచి ఉన్నది సంగతి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇలాంటి వాళ్ళు పోవడం వల్ల మాకు నష్టమేం లేదు. ఎందుకనంటే ఈ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు 2012లో రాజయ్య చేతిలో ఓడిపోయి తుక్కు ఓడిపోయి రాజకీయ జీవితమే అసలు ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఇలా కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని ఇలా ఆక్సిజన్ ఇచ్చి, వెంటిలేటర్ పై ఉన్నటువంటి మీ రాజకీయ జీవితానికి హక్కున చేర్చుకొని ఆక్సిజన్ ఇచ్చి మిమ్మల్ని ఎంపీని చేసి, మంత్రిని చేసి, ఎమ్మెల్సీ చేసి, రినివల్ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, మీ బిడ్డకు సీట్ ఇస్తే ఇలా మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంది అని అంటే, ఇలా మీ కూతురు రాసినటువంటి లెటరు అవినీతి పరులు, టెలిఫోన్ ట్యాపింగు, భూ కబ్జాలు ఇవన్నీ చెప్తున్నారంటే 100 రోజులు మా పక్క నుండి మోసం చేస్తారని మీకు మనసు ఎట్లా వచ్చింది అసలు ఈ మాటలు అనడానికి? చాలామంది పోయినరు. ఇలా ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీకు ఉన్నటువంటి నైతికత ఏంది, మీకు ఉన్నటువంటి విలువలు ఏంటి? మీరు అసలు విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నారా? ఇలా కేకే గారైనా, ఇలా దానమైనా, కడియమైనా, ఎవరైనా ఇలాంటి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఒక రాళ్ళు వేసిపోతూ ఉన్నటువంటి వాళ్ళకు మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పార్టీలో మీరు పార్టీ సభ్యత్వానికి ఎట్లయితే రాజీనామా చేస్తారో, మీరు గెలిచినటువంటి శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మీరు వెళ్ళి మళ్ళీ గెలవండి. మీరు మీ రియాలిటీ ఏందో, మీ ప్రజాబలం ఏందో ప్రజాక్షేత్రంలో తెలుసుకోండి. అప్పుడు మీరు ఏందో ప్రజలకు అర్థమవుతుంది. అంతేగాని మా మీద 4 రాళ్ళు వేసిపోతే, ఇలాంటి వాళ్ళు అనేక మంది మా మీద 24 సంవత్సరాలుగా రాళ్ళు వేస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడు కూడా కుంగిపోలేదు, పొంగిపోలేదు. డెఫినెట్గా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ముందుకెళ్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఒకరిద్దరు పోయినంత మాత్రాన ఈ పార్టీ ఏదో ఆగమవుతుంది అన్నదంటే లేరు. మా కార్యకర్తలే అంటుంటారు ఇట్లాంటి స్క్రాప్ పోవాల్సిందే. ఈ రాజకీయ ద్రోహులు, స్వార్థ పరులు, ఇలాంటి పబ్బం గడుపుకునేటువంటి పదవుల కోసం ఆ పార్టీలు మార్చేటువంటి నాయకత్వం పోవాల్సిందే, స్క్రాప్ పోవాల్సిందే అని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు. వీళ్ళు పోతే నాయకులే పోతుంటారు తప్ప కార్యకర్తలు ఎవరు పోవట్లేదు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీని పునర్నిర్మిస్తారని చెప్పేసి అన్నారు కదా, అది ఏ విధంగా చేయబోతున్నారు? డెఫినెట్గా వాళ్ళు 100 రోజులు అన్నారు. 100 రోజులు సమయం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా కొంత కుదుటపడింది. ఆరోగ్యం లేకపోవడం వల్ల కూడా ఈ 100 రోజుల తను కూడా రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఇలా 100 రోజులైంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మీరు నిరూపించుకోలేకపోయినరు, మాట మీద నిలబడలేకపోయినరు, మాట నిలబెట్టుకోలేకపోయినరు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారు. మీరు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండ్రో, అధికారంలోకి రాగానే తొలి సంతకము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, తొలి సంతకం పెడతామని చెప్పిండ్రు. ఇలా 100 రోజులు దాటిపోయింది. ఇలా తొలి సంతకం మీద ఒక్క తొలి అడుగు కూడా ముందటకు పడలేదు. ఇలా దాని మీద మీరు చర్చ పెట్టాలి. ఇలా రైతులకు 10,000 రూపాయలు మేము రైతు బంధిస్తే, మేము అధికారంలోకి వస్తే 15,000 రుణమాఫీ రైతు బంధిస్తామని చెప్పిండ్రు. ఇలా 15,000 కాదు కదా, 10 పైసలు కూడా 10,000 మించికి ₹1 ఇయ్యలే. ఇలా రైతు బంధు ఇలా 3 ఎకరాలకు మించి ఒక రైతు కూడా ఎక్కువ ఇయ్యలే. రైతు బంధు 10,000 రూపాయలకు మించి ₹1 ఇవ్వలే, 3 ఎకరాలకు 1 ఎకరం మించి పడలేదు. అంటే మీ దొంగ మాటలు, మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు కనబడతా ఉన్నాయి. 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 రూపాయల పెన్షన్ మేము ఇస్తామని మీరు వాగ్దానం చేసిండ్రు. ఇలా 4 నెలలు అయింది. ఇలా 4 నెలల్లో
ఒక్క ఒక్క అవ్వా తాతలకు కానీ ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఇలా ఆసరా పింఛన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే 4 నెలల్లో మీరు ఇస్తా అన్నటువంటి 2,000 రూపాయలు ఇంటూ 4 నెలలు అంటే 8,000 రూపాయలు మీరు అవ్వా తాతలకు బాకీ పడ్డారని అర్థమైంది. అదేవిధంగా గృహలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. 4 నెలలు అయింది, ఒక్క మహిళకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంటే 2,500 ఇంటూ 4 అంటే 1,00,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు మీరు బాకీ పడ్డారని అర్థమవుతూ ఉన్నది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు అప్పు చేసిండ్రని రోజు మీరు మైకులు పట్టుకొని అరిసిండ్రు, గీపెట్టిండ్రు. మీరు ఊరికి డబ్బా కొట్టుకుంటే తిరిగిండ్రు. ఇలా 100 రోజులల్లో 18,500 కోట్లు అప్పు చేసిండ్రు మీరు. ఈ 18,500 కోట్లు ఏం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు చెప్పు. ఇలా ఆశాలకు జీతాలు లేవు, ఏఎన్ఎంలకు జీతాలు లేవు, ఇలా అంగన్వాడీల టీచర్లకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు లేవు, అవుట్సోర్సింగ్లో ఉద్యోగులకు ఉన్న జీతాలు 3 నెలల నుంచి ఎవరికి కూడా జీతాలు లేవు. ఇలా సాగునీరుకు నీళ్ళు లేవు, తాగునీరుకు నీళ్ళు లేవు. ఇలా పొలాలన్నీ ఎండిపోయినాయి, కాళేశ్వరంని ఎండబెట్టిండ్రు, పంట పొలాలని ఎండబెట్టిండ్రు. రైతులందరూ అన్నమో రామచంద్ర అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించిండ్రో అదే ప్రజలు మీరు ప్రజాక్షేత్రంలో ఈ ఎన్నికల్లో మిమ్మల్ని నిలదీసే రోజుంది, మిమ్మల్ని నిలదీస్తారు. ఇలా మేము కాదు కనుమరిగిపోడు, రాబోయే కాలంలో అతి త్వరలో అతి తక్కువ సమయంలో ఫెయిల్యూర్ అయ్యి అతి తక్కువ టైంలో విఫలమయ్యేటువంటి ఫెయిల్ అయ్యేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మంది వరకు పార్టీలు మారుతున్నారు కదా, వీళ్ళంతా వాళ్ళ ఆస్తులను అండ్ వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి, వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించుకోవడం కోసం అని చెప్పేసి పార్టీ మారుతురు అధికారంలో ఉన్న పార్టీలోకి అని చెప్పేసి చెప్పుకోవచ్చా, లేకపోతే వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం అని చెప్పేసి ఉన్న ప్రభుత్వంతో కలిసి పోదామని చెప్పేసి అనుకుంటున్నారు? రాజకీయ స్వలాభం కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీలు మారుతూ ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళేటువంటి వ్యక్తులు గత కొద్ది సంవత్సరాలుగా, అంటే ఈ 10-20 సంవత్సరాలలో చూస్తే కొంత సెక్షన్ లీడర్లు మాత్రమే పార్టీలు మారుతుండ్రు, వేరేటోళ్ళు ఎవరు మారట్లేదు. అన్నీ అనుభవించినటువంటి నాయకులు పార్టీలు మారడం అంటే అది ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కినట్టే. కాబట్టి అది ప్రజలు గమనిస్తారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఢీకొనబోతుందన్న? ప్రతి అంశం మీద నీళ్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, కరెంటు, అదేవిధంగా సాగునీరు, తాగునీరు, ఇవన్నిటి మీద ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది, అమలు ఎంతవరకు వచ్చింది, చేసిందా లేదా. ఇలా ఆసరా పింఛన్లు రాక పాపం అవ్వ తాతలందరూ కూడా ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా నీళ్లు లేవు, ఇలా పంట పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇలా తాగునీళ్ళు లేవు, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఇలా తాగునీళ్ళు లేవు. ఇలా కనీసం ఆ ప్రయత్నం చేస్తలేరు. ఇలా మీరు జెండాలు కప్పడానికి ఇచ్చినటువంటి ప్రియారిటీ, కండువాలు కప్పడానికి ఇచ్చినటువంటి ప్రియారిటీ, కండువాలు కప్పేదానికి ఇచ్చినటువంటి ధ్యాస అభివృద్ధి పైన లేదు మీకు. మీరు అభివృద్ధి పైన ధ్యాస పెట్టండి. కేసీఆర్ మీద మీరు అవినీతి ఆరోపణలు లేకుంటే కక్ష సాధింపులు కాదు మీరు చేయాల్సింది. మీరు కేసీఆర్తోని పోటీపడి తెలంగాణను ఒక భారతదేశంలో ఒక ముఖ చిత్రంగా మార్చండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు అర్థిస్తారు. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ ఏం చేసిండు, అప్పుడు ఏం చేసిండు, గిదా చిల్లర రాజకీయం కాకపోతే.